అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా పర్యటించడం జరుగుతూ ఉంది ఎస్సీ కమిషన్ మెంబర్గా. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగాను, కడప అనంతపూర్ తప్ప. అంటే ఆ కడప అనంతపూర్ బై ఫోన్ డిఎస్పీలు ఎస్పీలతో మాట్లాడాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క పరిస్థితులు మరి చాలా బాధాకరంగా, ఆందోళనకరంగా చూస్తూ ఉన్నాం ఆఫ్టర్ ఎలక్షన్. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం మారటం. ఎస్సీ కమిషన్ పర్యవేక్షిస్తూ ఉంది రాష్ట్రం అంతా కూడా. ఎక్కడ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినా లేకుంటే విధ్వంసాలు జరిగినా వాటి మీద తక్షణమే మరి డిఎస్పీలు కానీ ఎస్సీలు కానీ ఎస్ఐలు కానీ ఎఫ్ఐఆర్లు ఇవ్వమని చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా సరే దాడి కానీ సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే ఇవన్నీ కూడా మేము హైకోర్టుకి నివేదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం. ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో పోలీసు వారు లేకుంటే రెవెన్యూ వారు, వీటన్నిటి మీద కూడా కమిషన్ చాలా సీరియస్గా ఉంది. ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలు కూడా బ్రతకాలి, అంతేగాని వాళ్ళు ఏదో బలహీనులు కదా మేము వాళ్ళని ఏదో ఇచ్చేసేస్తామంటే మాత్రం వాళ్ళ వెనకాల చట్టాలు ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమే. చట్టాన్ని ఎవరిని కూడా చేతిలో తీసుకోవద్దని చెప్పేసి కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది మిగతా ప్రజలందరికీ కూడా. కానీ దురదృష్టం కొన్ని చోట్ల నువ్వు ఎస్సీ కదా లేకపోతే నువ్వు ఎస్టీని కదా నా ఇష్టం వచ్చినట్టు దాడి చేయొచ్చు అన్నటువంటి పందాలు కూడా కొంతమంది ఉన్నారు. అంటే చట్టాల పట్ల అవగాహన లేక. అందుకే 1955లో సివిల్ రైట్స్ డే అని చెప్పేసి అని భారత పార్లమెంటు చట్టం తెచ్చింది. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ప్రజల జోలికి ఎవరు కూడా అకారణంగా వెళ్ళొద్దు అని వాళ్ళకి అవగాహన కల్పించాలి. అంటే పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ. ఇవి కొన్ని చోట్ల పెట్టట్లేదు సివిల్ రైట్స్ డే. ఆ పెట్టకపోవటం వల్ల ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ప్రజలకి ఈ చట్టాలు తెలియనటువంటి కారణం చేత కొన్ని దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ప్రజలకు తెలిస్తే జరగవు ఇవి. ఆ మీటింగ్లు పెట్టకపోవడం అన్నది కూర్చోండి, ఆ మీటింగ్ పెట్టకపోవడం అన్నది కొంత పోలీస్ వైఫల్యంగానో లేకపోతే రెవెన్యూ వైఫల్యంగానే మేము చూస్తూ ఉన్నాం. కమిషన్ మేమందరూ కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చాము ఇప్పటికే సివిల్ రైట్స్ని పగడబందికి జరపమని చెప్పి. అయినా కూడా చట్టం ఉన్నా కూడా చట్టాన్ని కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో శాంతి భద్రతలు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రజల పట్ల చాలా దిక్కు తిరిగాం మేము. చాలా చోట్ల అసలు ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదు. అయ్యో మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వండి, మాకు దెబ్బలు తిన్నామంటే తిరిగి మళ్ళీ ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీదే అతి ఉత్సాహంతో పోలీసు వారు ఎఫ్ఐఆర్ సందర్భాలు కూడా కమిషన్ దృష్టికి వచ్చినాయి. ఆ విషయంలో కూడా రాష్ట్ర డీజీపీకి నివేదించాం. వారు కూడా కొన్ని చోట్ల చర్యలు తీసుకున్నారు. అటువంటి తప్పుడు సంఘటనలు జరిగితే పోలీసు వారి మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి అని కమిషన్ స్పష్టం చేసింది. ఇంకా మాట వినని అటువంటి అధికారులు ఎవరున్నా కూడా మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాం. కమిషన్ ద్వారా దాదాపు ఈ రాష్ట్రంలో మాకు 27 కేసుల్లో పోలీసు వారి నిర్లక్ష్యం మాకు కనిపించింది, ప్రత్యక్షం కనిపించింది. ఈ 27 కేసుల విషయంలో కూడా త్వరలోనే హైకోర్టుకి నివేదిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నేను మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో ఎప్పటి నుంచో అణిచివేయి ఉన్నటువంటి వర్గాలు ఎస్సీ ఎస్టీలు, మిగతా వర్గాలందరూ కూడా కొద్దో గొప్ప స్వతంత్రం వచ్చిన తర్వాత కొంచెం రికవర్ అవని. కానీ ఇంకా అంటరానితనం, ఇంకా అస్పృశ్యత ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సమాజంలో ఉండటం దురదృష్టకరం. అందుకని వాళ్ళ ఎస్సీ కమిషన్ కానీ కోర్టులు కానీ పోలీసు కానీ ఈ ప్రజల పట్ల ఒక అవగాహన లేకుంటే ప్రజలకు రక్షణగా ఉన్నాయి. ఇంకా కూడా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ జిల్లా కానీ మిగతా జిల్లాలు కానీ. ఈ రాష్ట్రంలో రాయలసీమలో ఇంకా విపరీతమైనటువంటి కుల జాడ్యం ఉంది. నేను ప్రత్యక్షంగా చూశాను ఒక కమిషన్ మెంబర్గా. అది చెప్తే సభ్య సమాజం సిగ్గుపడవలసి వస్తుంది. ఇంకా జరగొద్దని, ఈ దేశంలో ఈ సమాజంలో అందరూ సమానమని, చట్టం అదే చెబుతుందని, రాజ్యాంగం అదే చెబుతుందని చెప్పేసి తెలియజేస్తే మీ ద్వారా నేను ప్రజానీకాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలోనూ కూడా ఇంకా కులం అనేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చదువు బాగా వస్తూ ఉంది, చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు, ఉద్యోగస్తులు ఎక్కువయ్యారు. అయినా కూడా కులం ఒక అడ్డుగోడగా నిలుస్తూ ఉంది. ఇది అత్యంత బాధాకరం. ఇటువంటి విషయాలు కమిషన్ చాలా సీరియస్గా ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రభుత్వం సంబంధించిన తాలూకా ఏదైనా అభివృద్ధి ఫలాలు కనుక వస్తే
ఆ ఫలాలను కూడా ఈ సంబంధిత వర్గాలకి చేరవేయటంలో అధికారుల పాత్ర కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటుందనేటువంటి విషయం కూడా కమిషన్ గ్రహించింది. ఇంకా నేను అడుగుతా ఉన్నాను అధికారులని, ఇంకా అటువంటి నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి అధికారులు ఎవరున్నా కూడా, ఉదాహరణకు రెవెన్యూ కానీ మిగతా వాళ్ళు కానీ ఉండొద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఈ సమాజంలో కులం అన్నది పోవాలని అంబేద్కర్ కోరుకున్నారు, రాజ్యాంగం కోరుకుంది. కానీ రాజ్యాంగం ద్వారా కానీ లేకుంటే అంబేద్కర్ ఆశయాలు కానీ ఇంకా నెరవేరకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎక్కడైనా సరే అట్రాసిటీ మిగతా వర్గాలు కూడా కమిషన్ అప్రోచ్ అవుతూ ఉన్నారు. అంటే ఎస్సీలు కాని వాళ్ళు మిగతా వాళ్ళు, ఇదిగో మా ఎస్సీలు వచ్చి మా మీద ఇలాగ తప్పుడు కేసు పెట్టారని చెప్తా ఉన్నారు. సో వాళ్ళ పట్ల కూడా కమిషన్ చాలా మంచి భావంతో ఉంటుంది. ఎక్కడైనా సరే ఎస్సీలను ఉపయోగించుకుని ఉన్నత వర్గాలు కానీ ఓసీ వర్గాలు కానీ అట్రాసిటీ పెట్టాలని చూస్తే ఇది కూడా క్షమించదు కమిషన్ అని చెప్పేసి తెలియజేసాం. ఆ సందర్భాలు కూడా మేము కమిషన్లో రివ్యూ చేసాం. దయచేసి నేను మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాను మీ ద్వారా ప్రజానికానికి, అధికారులకి, అందరికీ కూడా అట్రాసిటీ ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదు. అలాగని అట్రాసిటీ తాలూకా ఏదైనా కేసులు వస్తే పోలీసు వారు కనుక నిర్లక్ష్యం వహిస్తే అటువంటి పోలీసు వారిని కూడా ఈ రాష్ట్ర డీజీపీకి నివేదిస్తాం. సత్వరమే డీజీపీ గారు కూడా చర్యలు తీసుకుపోతే కోర్టులు కూడా వెళ్ళడానికి కమిషన్కి రైట్ ఉంది అని తెలియజేస్తూ, ఏదేమైనా సరే ప్రభుత్వం ఇవాళ అట్రాసిటీస్ బుక్ అయిన తర్వాత కాంపెన్సేషన్ ఇవ్వాలి. బాధితులకి ప్రభుత్వం అండగా ఉంది, రాజ్యాంగం అండగా ఉంది, చట్టం అండగా ఉందని చెప్పేటటువంటి ఉద్దేశమే ఈ కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నారు అట్రాసిటీస్ బుక్ అయిన తర్వాత. మరి ఈ జిల్లాలో నాకు తెలిసి నేను మన కలెక్టర్ గారిని అడిగాను, ఈ జిల్లాలకు 88 లక్షల రూపాయలు ఇంకా కాంపెన్సేషన్ పెండింగ్లో ఉందని చెప్పారు. మరి ప్రభుత్వం వచ్చింది 2-3 నెలలు అవుతుంది. నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను, ఈ కాంపెన్సేషన్ ఇవ్వటంలో జాప్యం చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను కమిషన్ మెంబర్గా. ఇంకా పేద వర్గాలు మనం ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి ప్రభుత్వం తాలూకా కానీ చట్టం తాలూకా కానీ ఈ సమాజంలో ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమానులే. ఎవరి మీద దౌర్జన్యం చేయకూడదు. ఒకవేళ ఎక్కడ తప్పు ఒప్పులు చేస్తే చట్టాలు ఉన్నాయి, పోలీసు వారు ఉన్నారు, రెవెన్యూ వారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి మనం. అంతేగాని చట్టాన్ని మాత్రం ఎవరో చేతిలో తీసుకుని వీళ్ళ బలహీనులు కదా, లేకుంటే వీరి పట్ల వీళ్ళకి ఎవరో లేరు, వీళ్ళు ఒంటరిగా ఉన్నారు అంటే మాత్రం, ఒకవేళ వాళ్ళు కనుక ఎస్సీ ఎస్టీలు అయితే మాత్రం వాళ్ళ కమిషన్ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి ప్రజలు ఎవరైనా ఉండుంటే దయచేసి మారండి. ఇంకా ఆధునిక సమాజంలో ఉన్నాం మనం, ఆటవిక సమాజంలో లేవు. ఆనాడు ఏవో జరిగినాయి కానీ ఆనాడు చట్టాలు లేవు, ఆనాడు కోర్టులు లేవు. ఇవాళ ఆధునిక సమాజంలో చట్టాలు, కోర్టులు, రకరకాల ఏజెన్సీలు ఉన్నాయి బలహీన వర్గాలు కానీ లేకుంటే ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ కాపాడడానికి. దయచేసి అటువంటి పందా వేయడమని చెప్పేసి నేను మరీ కమిషన్ తరఫు విజ్ఞప్తి చేస్తూ, మరి వాళ్ళ సమాజంలో హాస్టల్స్ ఉన్నాయి. నేను ఉన్నత వర్గాలు చాలామందిని మరి విజ్ఞప్తి చేశాను, హాస్టల్స్ వెళ్ళండి దయచేసి. హాస్టల్లో పేద పిల్లలు ఉంటున్నారు, వాళ్ళకి తమ వంతు మీ వంతు ఏదైనా సహాయం చేయమన్నప్పుడు అనంతపూర్లో ఒక అగ్రవర్ణ వ్యక్తి మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి 3 లక్షల రూపాయలు ఇచ్చారు. అటువంటి దాతలు కూడా ఉన్నారు అగ్రవర్ణాల్లో మంచివాళ్ళు. అటువంటి వాళ్ళ ద్వారానే సమాజం అభివృద్ధి చెందుద్ది. అటువంటి వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి కమిషన్ కూడా కోరుతూ ఉంది. ఎవరైనా సరే అగ్రవర్ణాల వారు ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులు కానీ లేకపోతే గిరిజనులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఆదుకుంటే వాళ్ళని కూడా అభినందిస్తుంది కమిషన్ అని చెప్పి తెలియజేస్తూ, సమాజం మారాలంటే అటువంటి సందర్భాలు కూడా సమాజంలో రావాలని తెలియజేస్తూ, పోలీసు వారు ఎక్కడైనా సరే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కమిషన్ తప్పకుండా చర్యలకి పూనుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, అధికారులు ప్రభుత్వం ఇచ్చే రాయితీల్ని ప్రజలందరికీ చేరవేయటంలో, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రజలకి చేరవేయటంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.